భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 47 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు కాలనీలు మొదటి ప్రమాద హెచ్చరికకు ప్రభావితమయ్యే గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గోదావరి ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మరోవైపు స్లూయిజ్లు లీక్ కాకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ ఎత్తిపోసేందుకు భద్రాచలం కరకట్ట దగ్గర అదనపు మోటార్లు సిద్ధం చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 47 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు కాలనీలు మొదటి ప్రమాద హెచ్చరికకు ప్రభావితమయ్యే గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గోదావరి ప్రభావిత గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు స్లూయిజ్లు లీక్ కాకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ ఎత్తిపోసేందుకు భద్రాచలం కరకట్ట దగ్గర అదనపు మోటార్లు సిద్ధం చేశారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇప్పటికే గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం దగ్గర ప్రస్తుతం గోదావరి ఉధృతి ఎట్లా కొనసాగుతుంది? రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి కూడా ఉందా? ప్రవాహం ఆ రకంగా కొనసాగుతూ ఉందా? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎట్లా పర్యవేక్షిస్తున్నారు దాన్ని? రాజేష్, భద్రాచలం దగ్గర వరద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గత 3-4 రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి గోదావరి ఇవాళ రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మరి కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను కూడా క్రాస్ చేస్తున్నటువంటిది సిడబ్ల్యూకి సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న మొన్న ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు ప్రతిరోజు 15-16 అడుగుల చొప్పున పెరుగుతూ వచ్చింది. గత రాత్రి నుంచి చాలా వేగంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. చూడొచ్చు, దాదాపు 20-25 మీటర్ల ఎత్తున్నటువంటి కరెంటు స్తంభాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఉన్నటువంటి ఏరియా స్నానఘట్టాల ఏరియా. ప్రతి నిత్యం వేలాది మంది శ్రీరామ భక్తులు స్నానం చేసేటువంటి స్నానఘట్టాల ఏరియా పూర్తిగా నిండిపోయి దాదాపు ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు నీళ్లు తట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే దాదాపు 18-20 గంటల పాటు కూడా భద్రాచలం వరద ఉధృతి ఈ విధంగానే ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం 48 అడుగులకు చాలా దగ్గరగా ప్రవహిస్తూ ఉంది. 12 లక్షల క్యూసెక్ల నీరు, దాదాపు 11,89,000 సంథింగ్ క్యూసెక్లకు సంబంధించినటువంటి వరద నీరు కిందికి డిశ్చార్జ్ అవుతా ఉంది. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా బీభత్సమైనటువంటి వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో వరదల ఉధృతి అమాంతం పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భద్రాచల గోదావరి దగ్గర వరద పోటేయడానికి గల కారణం ఏంటంటే ఎగువ నుంచి తాలిపేరు పెద్ద ఎత్తున తాలిపేరు వరద వస్తుండటం, కింద ఉన్నటువంటి నదులు కూడా ఉపనదులు ఏవైతే గోదావరికి సంబంధించినటువంటి ఉపనదులు కిన్నెరసాని కావచ్చు, అట్లాగే శబరి, ఇంద్రావతి లాంటివి ఉపనదుల్లో కూడా విపరీతమైనటువంటి వరద ఉధృతి, వరద తాకిడి వల్ల ప్రస్తుతం అయితే భద్రాచలం దగ్గర వరద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మనకున్నటువంటి సమాచారం, సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రికే 50 అడుగులు క్రాస్ చేస్తుందని చెప్తున్నారు. 50 అడుగులు కనుక క్రాస్ చేస్తే మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగుల దగ్గరకు చేరుకుంటుందనే
చేరుకోవాల్సి ఉంటుంది. 53 అడుగులు చేరితే మాత్రం ఇంకా ముంపు ప్రాంతం పెరుగుతుంది. అట్లాగే ఎక్కువ గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. దాదాపు 22 గ్రామాలకు పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఒక 15 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దాంతోపాటే భద్రాచలం టౌన్లో ఉన్నటువంటి టీచర్స్ కాలనీ కావచ్చు, కొత్త కాలనీ, అట్లాగే సుభాష్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాన్ని కూడా పునరావాస కేంద్రాలు తరలించారు. ఖచ్చితంగా 40 నుంచి 50 అడుగులు వస్తుంది. 50 అడుగులు వస్తుందంటే ఖచ్చితంగా భద్రాచలం దిగువ ప్రాంతం ఏదైతే కొత్త కరకట్ట నిర్మించాలనేటువంటి ప్రతిపాదనతో గతంలో నిధులు మంజూరు చేశారో ఆ కరకట్ట నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ వరదల్లో భద్రాచలం టౌన్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ రాత్రికే 50 అడుగులు దాటుతుంది కాబట్టి భద్రాచలం టౌన్లో కూడా ఇంకా ముంపు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే స్లూయిజులు కూడా లీక్ కాకుండా అధికారులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం పలు గ్రామాల ప్రజల్ని తరలించారా పునరావాస కేంద్రాలకి, లేకపోతే రక్షణ ప్రాంతాలకి తరలించారా సాంబజ్? 15 గ్రామాలకు ఐడెంటిఫైడ్ గ్రామాలు ఉంటాయి. అంటే 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే ఖాళీ చేయించినటువంటి గ్రామాలను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి. దాంతోపాటు 48 అడుగులకు చేరుకున్న తర్వాత ఐడెంటిఫై చేసినటువంటి గ్రామాలకు సంబంధించిన వారిని కూడా లిఫ్ట్ చేశారు. ఈ రెండు సంబంధించినటువంటి గ్రామాలలో దాదాపు అందరినీ ఖాళీ చేయించి ఎగువ ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ను, అట్లాగే హైయెస్ట్ లెవెల్స్లో ఉన్నటువంటి ప్రైవేటుకు సంబంధించినటువంటి కళ్యాణ మండపాల్లో కూడా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ వారికి భోజనము, మంచినీళ్ళ సదుపాయం అయితే ఏర్పాటు చేశారు. దాంతో పాటుగానే కింది స్థాయి లో లెవెల్లో ఉండేటువంటి అన్ని చోట్ల కూడా బ్యారికేడింగ్ చేశారు. ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏరియాస్లో రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర ఖచ్చితంగా వరద ఉధృతి రోడ్ల మీదకి చేరుతుంది కాబట్టి అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. కాసేపు అయితే కనుక మనకు బూర్గంపాడు దగ్గర ఖచ్చితంగా మనకు ఒక 2-2.5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బూర్గంపాడు రోడ్డు కూడా బ్లాక్ అవుతుంది. అట్లాగే ఎగువన ఎటపాక కావచ్చు, అటుపక్క భద్రాచలం చింతూరుకు సంబంధించినటువంటి మార్గంలో కావచ్చు, ఛత్తీస్గఢ్ పోయేటువంటి మార్గంలో పలు చోట్ల రోడ్ల మీదకి నీళ్లు వస్తాయి. దాంతో రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో బంద్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. గోదావరి వద్ద భద్రాచలం దగ్గర వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికైతే 47 అడుగులు దాటి 48 అడుగులకు కూడా ప్రవాహం కొద్దిసేపట్లో చేరుకునే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబడి ఉంది. కొద్దిసేపట్లో 1 గంట 2 గంటల్లో రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే ప్రవాహం కొనసాగితే 50 అడుగులకు చేరుకుంటే లేదా 50 అడుగులు దాటితే మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. దాదాపుగా రాత్రికి 50 అడుగులు కూడా చేరొచ్చు అనేది అధికారులు ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజల్ని ఎవరైతే అక్కడ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది అక్కడి అధికార యంత్రాంగం.